రేపు శనివారం రోజున మర్చిపోకుండా బెల్లంతో ఇలా చెయ్యండి. 1,00,00,000 రూపాయల అప్పున్నా సరేనండి తీరిపోతుంది. మీరు కూడా కోటీశ్వరులాగా మారిపోతారు. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలిగి మీ సుడి తిరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ఈ విధంగా బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటే మీకు ఏంటంటేనండి భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి బెల్లం పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడే రోజు అనమాట. ఈ రోజున మనం మర్చిపోకుండా కొన్ని నియమాలను ఆచరించుకుంటూ బెల్లం పరిహారం చేసుకుంటే మన అప్పులు తీరిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. చక్కటి అభివృద్ధితో పాటు ఐశ్వర్యం కూడా మనకు కలుగుతుందని శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి బెల్లం పరిహారం అనేది తప్పక ఆచరించండి. బెల్లం ఏంటంటే కనుక చాలా శుద్ధి అయిన పదార్థం. బెల్లం చాలా పవిత్రమైన పదార్థం. బెల్లంతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. అలానే కాకుండా మన ఫలితాన్ని చూడగలుగుతామని చెప్పొచ్చు. చాలా మంది కూడా ఏంటంటే కనుకనండి బెల్లంతో పరిహారం చేసేసి వారి యొక్క సమస్యకు పరిష్కారాన్ని చూపుకుంటారు. మీరు కూడా ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. అందుకే శనివారం రోజున మనం తెల్లవారుజామునే నిద్ర లేచేసి చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఉతికిన వస్త్రాలను ధరించి ఆ తర్వాత ఏంటంటే కనుకనండి మనము అంటే వెంకటేశ్వర స్వామిని పూజించడం ఆరాధించడం చేసుకోవాలి. దీపం పెట్టుకోవడం అలానే కాకుండా దీపధూప నైవేద్యాలతో స్వామివారిని పూజించిన తర్వాత మీ యొక్క మీరు సంకల్పం చెప్పుకోవచ్చు. నార్మల్గా మీ కోరిక తీరాలంటే పిండి దీపం పెట్టుకోండి, లేదంటే కనుక నార్మల్ దీపం కూడా పెట్టొచ్చు. అలానే తులసి కోటను కూడా మనం పూజించుకుంటే సరిపోతుంది అనమాట. ఈ రోజున మీకు దగ్గరలో ఉంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. అలా వెళితే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఆ తర్వాత మనము ఇంట్లో ఏంటంటే కనుకనండి మనకు చాలా అప్పులు ఉంటూ ఉంటాయి. అప్పు అనేది తీరదు కదా. అప్పు తీరక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఎలాగైనా సరే అప్పుని తీర్చుకోవాలనుకుంటాం, కానీ తీర్చక మనం ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారి బెల్లం పరిహారం శనివారం పూట ఆచరిస్తే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. బెల్లం అనేది ఏంటంటే చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుంది. బెల్లం చాలా శుద్ధి అయినది కాబట్టి బెల్లంతో చేసే పరిహారానికి 100కు 99% ఫలితం వస్తుందన్నమాట. అందుకే మన ఇంట్లో ఉండే బెల్లంతో కూడా ఈ పరిహారం చేయొచ్చు అనమాట. అలా కూడా మనం చేసేసి ఫలితం పొందవచ్చు. మీరేం చేయండి అంటే కనుకనండి మీ ఇంట్లో ఒకవేళ బెల్లం ఉంటే అదే బెల్లం తీసుకోండి, లేదండి అనుకుంటే కొత్తది తెచ్చుకోండి. కొత్తదంటే కనుక మనం చిన్న గడ్డ బెల్లాన్ని తెచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట. అలా తెచ్చుకున్న తర్వాత ఈ పరిహారం చేయాలండి. అలా చేస్తే ఏంటంటే మనకు ఫలితాలు అధికంగా వస్తాయన్నమాట. మన జీవితంలో మనం ఏంటంటే చాలని సంపాదనతో మనం గడుపుతూ ఉంటాం. అలానే కాకుండా మన జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనకు డబ్బు అవసరమై మనం ఏం చేస్తాం, అప్పు చేస్తూ ఉంటాం. కానీ అప్పు తీరక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే అప్పుని తీర్చుకోవడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా అప్పు తీరుతుంది. ఇది చాలా మందికి తెలుసుండొచ్చండి, కొంతమందికి తెలియదు. ఈ పరిహారం ద్వారా ఏంటంటే అప్పు అనేది తీరుతుందండి. అప్పులు ఇచ్చే స్థాయికి వెళతాము, అప్పులు తీర్చుకోగలుగుతాము. కొన్ని రకాల కష్టాల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము. కుబేరులాగా మారటానికి కూడా ఈ బెల్లం పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక బెల్లం తీసుకోండి. అంటే పెద్దగా బెల్లం ఏం అవసరం లేదండి, కొద్దిపాటి బెల్లం తీసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకొని పరిహారం చేసుకోవచ్చు. కాబట్టి మీరేం చేయండి అంటే కనుక బెల్లము బియ్యపిండి కలపండి. అంటే బెల్లాన్ని ఎలా కలపాలంటే కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చండి. మీరు బెల్లాన్ని అంటే ఇలా మనం ఏంటంటే కనుక చక్కగా కరిగించుకొని బెల్లంతో రొట్టె కూడా మనం చేసేసి ఆవుకు తినిపించాలన్నమాట. ఇక్కడ ఆవుకు తినిపించేటప్పుడు ఈ నియమాలు ఖచ్చితంగా ఆచరించాలండి. అలానే కాకుండా ఏంటంటే కనుక బెల్లము బియ్యపిండిని కలిపి ముద్దలాగా చేసేసి ఆవుకు అంటే మనం పెట్టడం వల్ల మన అప్పు తీరుతుంది. అప్పు తీరాలంటే కనుక మనం ఏం చేయాలంటే కనుక మనం ముందుగానే ముద్ద తయారు చేసుకుంటాం కదా, బియ్యపిండి బెల్లం కలిపి. అలా కలిపి మనం తయారు చేసేటప్పుడు ఆవుకు పెట్టేటప్పుడు ముందుగా మనం ఆవు దగ్గరికి వెళ్తాం కదండి. ఆవు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆవు నుదిరి భాగాన కుడి చేతితో తాకాలి. అలా తాకితే ఏమవుతుందంటే కనుక మన సమస్య ఆవుకు అర్థమవుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆవు దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందుగా నమస్కారం చేసుకోండి, ప్రదక్షిణ చేయండి. ఆ తర్వాత ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత మీరు తీసుకెళ్లిన బియ్యం బెల్లపిండి ముద్ద ఉంటుంది కదా, దాన్ని ఏంటంటే కనుక చక్కగా ఆవుకు పెట్టండి. ఆవుకు పెట్టేటప్పుడు కూడా మీరు మళ్ళీ ఇంకొకసారి సంకల్పం చెప్పుకోండి. అప్పు అంటే తీరాలి, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, అప్పు అనేది జీవితంలో ఉండకూడదు, అప్పు అనేది మేము మళ్ళీ ఇంత చేయకూడదు అనేసి మీరు సంకల్పం చెప్పుకోండి. అలా ఒకవేళ కుదరదండి అనుకుంటే మీరేం చేయండి అంటే కనుక గోధుమ పిండిలో బెల్లం నీళ్లు కలిపి దాన్ని ఏంటంటే కనుక చక్కగా రొట్టె చేసేసి అది కూడా ఆవుకు పెట్టవచ్చు. అలా కూడా అప్పు తీరుతుంది. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుని పూజించడం వల్ల ఆరాధించడం వల్ల ఆవుకు ముఖ్యంగా ఎవరైతే బెల్లంతో కూడిన ఆహారాన్ని పెడతారో వారి యొక్క అప్పులు తీరుతాయని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అప్పుని తీర్చుకోవటానికి ఏంటంటే కనుక బెల్లం కీలక పాత్రను పోషిస్తుంది. బెల్లం ఏంటంటే కనుక భగవంతుడికి చేరుతుంది కాబట్టి బెల్లం నివేదన అయ్యే పదార్థం కావున బెల్లంతో ఈ విధంగా పరిహారం చేయటం వల్ల అయితే రిజల్ట్ అధికంగా ఉంటుంది. ఆ రిజల్ట్ని చూసి మనం ఆశ్చర్యపోగలుగుతాం. కాబట్టి శనివారం పూట మర్చిపోకుండా ఏంటంటేనండి మీరు
ఈ విధంగా మీరు గోధుమ పిండితో అంటే బెల్లం రొట్టెని చేసేసి కూడా ఆవుకు పెట్టుకోవచ్చు. లేదంటే బియ్య పిండిలో బెల్లాన్ని కలిపి కూడా ఆవుకు పెట్టవచ్చు అనమాట. అలా ఆవుకు తినిపించడం వల్ల అయితే అద్భుతాలు జరుగుతాయి. ఇదేంటంటే కనుక కొంత లక్షల్లో కూడా ఫలితాలను పొందారు. ఫలితాలను పొందేసి వాళ్ళ అప్పుని తీర్చుకున్నారని మనకేంటంటే పరిహార శాస్త్రంలో పరిగణించబడుతుందన్నమాట. అంటే ఆవుకు పెట్టగానే మనకు అప్పులు తీరుతాయని కాదండి, తీర్చే మార్గాలు తెలుస్తాయి. ఆవులో ఏంటంటే కనుక సమస్త దేవతలు కొలువై ఉంటారు కదా, ఆవు యొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారండి. కాబట్టి ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను చూసేసి మనం ఆశ్చర్యపోగలుగుతాం. ఆశ్చర్యపోవటంతో పాటు మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాం. కాబట్టి ఆవుకి ఏంటంటే గనక శనివారం అండి తప్పనిసరిగా బెల్లంతో కూడిన ఆహారం పెట్టాలి. మన ఇంట్లో ఎంత నిష్ట నియమాలతో మనం పూజ చేసుకుంటామో అలానే ఏంటంటే గనక ఆవు కూడా అలాగే నిష్ట నియమాలతో ఇలా ఆహారం పెట్టుకోవాలన్నమాట. పెట్టేటప్పుడు గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆవుని తాకాలి, నమస్కారం చేసుకోవాలి. అలానే ఏంటంటే గనక ఆవు చుట్టూ ప్రదక్షిణలు కూడా చేయాలి. అలాంటప్పుడే మన సుడి తిరుగుతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన జీవితం మారిపోయి మనకంతా కూడా అంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఎవరికైతే అప్పులు అధికంగా ఉన్నాయో, అప్పులు తీరటం లేదు, అప్పుల వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నారో, సతమతమైపోతున్నారో అలాంటి వాళ్ళు ఆవుకి ఆహారం పెట్టండి, సరిపోతుంది. మీరే ఏంటంటే కనుక వారం తిరిగే లోపే అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అద్భుతమైన ఫలితాలతో మీకేంటంటే కనుకనండి మంచి జరుగుతుంది. మంచి జరగడంతో పాటు దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది. దైవ అనుగ్రహంతో మీ సుడి తిరుగుతుందండి. మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. మెల్లిమెల్లిగా మీ అప్పులు తీర్చుకోవడానికి ఇది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి. అందుకే మనం గోశాల దగ్గర కావచ్చు, మన ఇంటి దగ్గర కావచ్చు, చాలా మందికి కూడా గోధుమ రొట్టెను ఆవుకు తినిపిస్తూ ఉంటారండి. మనం చూసినట్టయితే గోధుమ రొట్టెని కాదు, నార్మల్గా ఏ రొట్టెనైనా సరే ఆవుకు పెట్టొచ్చు. ఆవు కూడా ఏంటంటే కనుక రొట్టెని తింటూ ఉంటుంది. కాబట్టి చాలా మంది కూడా మనకేంటంటే కనుక ఆవుకు ఇలా రొట్టె పెడుతూ ఉంటారు. అందులో బెల్లం నీళ్ళతో కలుపుతారండి. అలా బెల్లం నీళ్ళతో కలిపి చేసుకొచ్చిన రొట్టెని పెడతారు. ఇదేంటంటే ముఖ్యంగా ఆవుకి ఇది ఎందుకు పెడతారంటే కనుక ఇలా పెట్టడం వల్ల అప్పు తీరుతుందని పురాతనము నుంచి కూడా నమ్మకం ఉందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీ అప్పు తీరాలంటే మీరు మాత్రం ఖచ్చితంగా అండి ఇలా బెల్లంతో కూడిన ఆహారమే పెట్టుకోండి, పెట్టేసి మీ అప్పుని తీర్చుకోండి. అప్పున్నప్పుడు ఏంటంటే మనకు చాలా ఇబ్బంది కలుగుతుందండి. చేసేటప్పుడు మనం అప్పు బాగానే చేస్తామండి, అంటే తీర్చుకుంటాంలే, తీరుతుందిలే, ఎలాగైనా సరే తీర్చుకోగలుగుతాము అనుకుంటాం. కానీ తీర్చలేక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. వడ్డీల మీద వడ్డీలు కట్టి మనం చాలా వరకు కూడా ఏంటంటే సఫర్ అవుతూ ఉంటాము. ఏం చెయ్యాలో అర్థం కాదు, ఎందుకు అప్పు తీరటం లేదో కూడా తెలియక కొన్నిసార్లు ఏంటంటే కనుక మనకు కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. ఉన్నదంతా కూడా అమ్ముకుంటాం, కానీ అయినప్పుడు కూడా అప్పు తీరదు కదా. అలాంటప్పుడు మీరు ఈ పరిహారం చేయండి. ఒకసారి మీకు బాగా అనిపించింది అనుకోండి, రెండోసారి కూడా మీరు చేసుకోండి, ఖచ్చితంగా అప్పు అయితే తీరుతుంది. అప్పు తీరడంతో పాటు మీరు కూడా అంటే స్టేజ్కి ఎదుగుతారు, అంతటి స్టేజ్కి మీరు వెళుతారు. ఎలా అంటే కనుక ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో అండి మన అప్పుని తీరుస్తాడు. మనకు అప్పు తీర్చడంతో పాటు మనకేంటంటే కనుక ఆ మార్గాన్ని ఆ భగవంతుడే చూపిస్తాడు, ఒక దారిని చూపిస్తాడు. ఆ దారిలో వెళ్ళటం వల్ల ఏంటంటే అప్పు తీరుతుంది, అప్పుల నుంచి మనకు విముక్తి కలుగుతుంది. అప్పుని తీర్చుకోవడానికి మంచి మార్గము, ది బెస్ట్ మార్గం అని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే అప్పులన్నీ కూడా చక్కగా తొలగించుకోండి. అప్పు అనేది లేకుండా చేసేసుకోండి, సరిపోతుంది. ఇదేంటంటే మీరు ఎంత నమ్మకంతో చేస్తారో అంత మంచి ఫలితం వస్తుంది. శనివారమే చెయ్యాలా అండి అంటే కనుక మనకైతే పరిహార శాస్త్రంలో శనివారమే చెయ్యాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి శనివారం పూట చేయటం వల్ల ఇంకా మంచి రిజల్ట్ అయితే మనం పొందగలుగుతాము. ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహంతో కూడా మన అప్పు అనేది తీరే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఆ గోమాత యొక్క అనుగ్రహంతో కూడా మన యొక్క అప్పు అనేది తీరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రయత్నించండి, మీకు అర్థమైపోతుంది. రెండోసారికి ఆటోమేటిక్గా మీరే చేసుకోగలుగుతారు. అంటే ఒకసారికి మనకు 100% వస్తుందని ఫలితం మనం చెప్పలేము. మెల్లిమెల్లిగా అప్పు తీరుతుంది. 1-2 సార్లు ఈ విధంగా మీరు పరిహారం అనేది చేయండి. పరిహారం అనేది ఈ విధంగా ఆచరించుకోండి, ఆచరించేసి ఫలితం పొందండి. ఇది మొదటి పరిహారం. ఇక రెండో పరిహారం ఏంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పి ఈ పరిహారం, ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది, మీ జీవితాన్ని మార్చేస్తుంది అనమాట. రావి చెట్టు దగ్గర ఇది పడేయండి. రావి చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల అయితే మీ జీవితంలో మీరు ఎదగగలుగుతారు, ఎదుగుదల బాగుంటుంది. అందరిలాగే ఏంటంటే కనుక మీరు కూడా బాగా సంపాదించుకోగలుగుతారు, కుబేరులాగా మారుతారు. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల్ని పోగొట్టుకోవటానికి, ముఖ్యంగా ధన సమస్యని తీసేసుకోవటానికి, దానికి తోడు ఏంటంటే కనుక లైఫ్లో మనం ఏమనుకుంటామండి, మా ఇరుగువారు పొరుగువారు చాలా ఎదుగుతున్నారండి, మేము మాత్రం ఎదుగుతలేము, ఎందుకో మాకు అర్థం కావటం లేదు, మా ఎదుగుదల అనేది ఆగిపోయిందండి, దీనికి కారణం ఏమై ఉంటుందో కూడా మాకు తెలియదండి, ఎందుకు మేము ఎక్కడ ఏం తప్పు చేస్తున్నాం, మాకు భగవంతుడి యొక్క అనుగ్రహం లేక మా ఎదుగుదల ఆగిపోయిందని కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలా కాకుండా ఏంటంటే కనుక ఎదుగుదల చక్కగా సాగాలి, మనం కూడా లైఫ్లో ఎదగాలి. కొంతమంది ఏమి పెద్దగా కష్టపడకపోయినా కానీ వారు ఏంటంటే కనుక అంచలంచలు ఎదుగుతూ ఉంటారు. మనం ఎంత కష్టపడ్డప్పటికీ కూడా ఏంటంటే మనం ఎదగలేకపోతూ ఉంటామన్నమాట.
ఇంత కష్టం చేస్తాం అయినప్పటికీ కూడా మాకెందుకు ఏం ఫలితాలు లేవని బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్లకు శనివారం పూట చేసుకునే రావి చెట్టు పరిహారం చక్కగా అంటే ఫలితాన్ని తెచ్చి పెడుతుందన్నమాట. రావి చెట్టు అనేది దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది కాబట్టి రావి చెట్టు దగ్గర మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందండి. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అంటే అనుగ్రహంతో ఏంటంటే మనము ఎదగటానికి లైఫ్లో చక్కగా ఏంటంటే కనుక మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి. అలానే మనం కోరుకున్న కోరికను కూడా తీర్చుకోవడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం కూడా ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనమాట. చాలామందికి ఏంటంటే కనుక రకరకాల కోరికలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చు. లైఫ్లో ఎదగడానికి కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా చేసేసి ఫలితం పొందవచ్చు అనమాట. అందుకే మీరు ముందుగా ఏం చేయండి అంటే కనుకనండి 2 యాలకాయలు తీసుకోండి. యాలకులు లక్ష్మీదేవికి ఇష్టము. యాలకులు ప్రకృతి నుంచి లభిస్తాయి కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి, మన జీవితాన్ని మారుస్తాయి, మనకేంటంటే చక్కటి అనుగ్రహాన్ని ఇస్తాయి, ఐశ్వర్యాన్ని ఇస్తాయి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక మీ లైఫ్లో ఎదుగుదల ఉండాలి, ఎదగాలి, మీరు కూడా అందరిలాగా బాగుండాలి, మీ జీవితంలో దుఃఖ దరిద్రాలు ఉండకూడదు, మీ సంపాదన పెరగాలి అనుకునేవారు మీరు 2 యాలకులు తీసుకోండి. యాలకులు తీసుకున్న తర్వాత శనివారం రోజున శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఉతికిన బట్టలు ధరించి రావి చెట్టు మీకు ఎక్కడైతే దగ్గర ఉంటుందో అక్కడికి వెళ్ళండి. ఏ రావి చెట్టు అయినా పర్వాలేదు, అక్కడ రావి చెట్టు దగ్గర గుళ్ళున్నా పర్వాలేదండి, ఇంకా మంచిదండి, ఇంకా మంచి ఫలితం అయితే పొందుతారు. ఒకవేళ అలా లేదనుకోండి, నార్మల్గా రావి చెట్లు ఉంటే అక్కడ కూడా మీరు వెళ్ళవచ్చండి. అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక కొంచెం చీకటి పడాలండి. ఇదేంటంటే కనుక మనకు పరిహార శాస్త్రంలో సాయంత్రం 6 దాటిపోయిన తర్వాత ఈ పరిహారం చేస్తే ఫలితాలు ఉంటాయని చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే మీరు సాయంత్రం 6 దాటిపోయిన తర్వాతే ఈ పరిహారం చేసుకోండి, ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇలా మీరేంటంటే 2 యాలకాయలను తీసుకొని మీరు ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి ముందుగా రావి చెట్టుని తాకండి. అలా తాకిన తర్వాత మీరు సంకల్పం చెప్పుకోండి, మాకు అంటే ఎదుగుదల ఉండాలి, మేము లైఫ్లో ఎదగాలి, చక్కగా ఏంటంటే అందరిలాగే మేము కూడా ఉండాలి, అందరిలాగే మేము కూడా బ్రతకాలి అనేసి ఏంటంటే కనుక మీరు సంకల్పం చెప్పుకొని రావి చెట్టు చుట్టూ 3 లేదా 5 ప్రదక్షిణలు చేయండి. చేసిన తర్వాత మీరు తీసుకెళ్లిన ఈ యాలకాయలు ఉన్నాయి కదా, రావి చెట్టు దగ్గర పడేయండి. అలా పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా రావటం వల్ల ఖచ్చితంగా దైవానుగ్రహంతో మీ ఎదుగుదల బాగుంటుంది. ఎదుగుదలలో ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ఇరుగువారు పొరుగువారు ఎలాగైతే ఎదుగుతున్నారో, వారి జీవితం ఎలాగైతే మార్చుకున్నారో అలా మీ జీవితం కూడా మార్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. 1-2 వారాలు చేయండి. 1 వారానికి పెద్దగా ఫలితం అనేది మనకు తెలియదు. కాబట్టి ఏంటంటే 1-2-3 వారాల పాటు మీరేంటంటే వరుసగా చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చు. ఆడవారు ఏంటంటే కనుక ముట్టు అంటూ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి, అలాంటివి ఉన్నప్పుడు వాటికి అంటే దూరంగా ఉండాలి. పరిహారానికి మళ్ళీ వారం చేసుకోండి. ఇలా కనీసం 3 లేదా 5 శనివారాల పాటు చేసుకుంటే ఎదుగుదలలో మార్పులు మనం చూడగలుగుతాం, మనం కూడా బాగా ఎదగగలుగుతాం, అందరిలాగే మనం కూడా ఉండటానికి అవకాశం ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి మీరేంటంటే కనుకనండి రేపు శనివారం పూట ఒక్కసారి పరిహారం చేసుకోండి. యాలకులు లక్ష్మీదేవి రూపం కాబట్టి ధనాన్ని సూచిస్తాయి, శ్రీ మహావిష్ణువు యొక్క రూపం కాబట్టి రావి చెట్టు దైవానుగ్రహం కలుగుతుంది. ఇలా ఇవన్నీ కూడా మనకు తోడవుతాయి. ప్రకృతి యొక్క అనుగ్రహం కలిగి మన సుడి తిరిగి మనకంతా కూడా బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. చాలా అద్భుతమైన రిజల్ట్ని చూడటానికి ఇది బెస్ట్గా పనిచేసే పరిహారం ఈ పరిహారం. కాబట్టి మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. అలానే మన కోరికలు తీర్చుకోవడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఎలా అంటే కనుక మనం ఎదుగుదల కాకుండా కోరిక చెప్పుకొని అలా యాలకాయలను పడేసుకొని వచ్చినా మనకు ఫలితం ఉంటుంది. ఎలాంటి ఫలితం అంటే కనుకనండి, ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం, ఉద్యోగం కోసం కూడా ఈ పరిహారం చేయొచ్చు. అలా కూడా ఉద్యోగ ప్రాప్తితో పాటు ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇలా కూడా మీరు ఆచరించవచ్చు. ఆచరించేసి దైవానుగ్రహంతో మీరు కోరుకున్నది మీ సొంతం చేసుకోవచ్చు, మీ కోరికలు తీర్చుకోవచ్చు. ఏ కోరికైనా సరే తప్పకుండా తీరుతుంది. కానీ 41 రోజుల సమయం పడుతుందని మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆచరించండి.